మదర్ బ్యాక్ వెల్ సపోర్టెడ్ ఉంది, షోల్డర్స్ రిలాక్స్డ్ గా ఉన్నాయి, బేబీ బాడీ ఒక స్ట్రైట్ లైన్ లో ఉంది, తల్లి వైపు టర్న్ అయ్యి ఉంది, మీరు బేబీని క్రేడల్ హోల్డ్ లో తీసుకున్నారు. పర్ఫెక్ట్. ఈ రోజు వీడియోలో మేము అటాచ్మెంట్ గురించి నేర్చుకుందాం. అటాచ్మెంట్ అంటే బేబీ మౌత్ తల్లి బ్రెస్ట్ పైన ఎట్లా ఫిట్ అవుతుందో అది నేర్చుకోవాలి. హలో ఎవ్రీవన్, అటాచ్మెంట్ కోసం మదర్ బ్రెస్ట్ నిప్పుల్ ని బేబీ నోస్ టు అప్పర్ లిప్ ఇట్లా రన్ చేయండి. ఇట్లా చేసినప్పుడు బేబీ మౌత్ వైడ్ ఓపెన్ చేస్తుంది. కొంచెం బ్రెస్ట్ ని అడ్వాన్స్ చేసుకుంటే లాచింగ్ సరిగ్గా అయిపోతుంది. లాచింగ్ ప్రాపర్ గా అయిందంటే కొన్ని సైన్స్ మీకు కనిపిస్తాయి. మోస్ట్ ఆఫ్ ద ఏరియోలా బేబీ మౌత్ లో ఉండాలి. అటాచ్మెంట్ ఎప్పుడు ఏరియోలా పని అవ్వాలి. ఏరియోలా అంటే ఈ నిప్పుల్ చుట్టుపక్కల ఉన్న లైట్ బ్రౌన్ ఏరియా ఉందా, ఇక్కడ అటాచ్మెంట్ అవ్వాలి. నిప్పుల్ పైన అటాచ్మెంట్ అయితే పెయిన్ ఎక్కువ ఉంటది, మిల్క్ సరిగ్గా రాదు, క్రాక్డ్ సోర్ నిప్పుల్స్ అయ్యే కూడా ఛాన్స్ ఎక్కువ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఏరియోలా బేబీ మౌత్ లో ఉంది. కొంచెం ఏరియోలా పైన కనిపించచ్చు, కానీ కింద ఉన్న ఏరియోలా మొత్తం బేబీ మౌత్ లోపలే ఉండాలి. బేబీ లోవర్ లిప్ ఇవర్టెడ్ ఉండాలి, పక్కన ఉండదు. అంటే ఇట్లా ఉండదు, ఇట్ షుడ్ బి ఇవర్టెడ్. ఇంకా డీప్ సకింగ్ మూవ్మెంట్స్ వచ్చి దాని తర్వాత గల్ప్స్ చేస్తుండాలి బేబీ. అండ్ గల్ప్ ఇట్లా మూవ్మెంట్ చేస్తుందంటే బేబీ అటాచ్మెంట్ ప్రాపర్ గా అయింది. వెన్ యూ ఆర్ న్యూ టు బ్రెస్ట్ ఫీడింగ్, స్టార్టింగ్ లో కొంచెం పెయిన్ ఉండొచ్చు, కానీ మీరు బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఈ పెయిన్ తక్కువ అయిపోవాలి. త్రూ అవుట్ ద సెషన్ పెయిన్ ఉందంటే లాచింగ్ సరిగ్గా అవలేనట్టు. యూ హ్యావ్ టు రిపీట్ అండ్ రీలర్న్ లాచింగ్. ఇంకా బ్రెస్ట్ ఫీడ్ చేసిన తర్వాత మీ నిప్పుల్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఈ నిప్పుల్ పైన ఉన్న ఈ ఏరియా ఇట్లా స్మూత్ యూ లాగా కనిపించాలి, అంటే సరిగ్గా లాచింగ్ అయింది. ఒకవేళ లిప్స్టిక్ లాగా షేప్ అనిపిస్తుంది, మీకు ఒక స్లాంట్ వచ్చి స్ట్రైట్ లైన్ వస్తుందంటే యువర్ లాచింగ్ ఇస్ నాట్ రైట్. మళ్ళా నేర్చుకోండి. రిపీట్ దిస్ ప్రాపర్ పొజిషనింగ్, ప్రాపర్ అటాచ్మెంట్. కొన్ని వారాలు పట్టొచ్చు, బట్ యు విల్ లర్న్ అండ్ యు విల్ గెట్ దేర్. మీరు రీలర్న్ చేస్తున్నప్పుడు లాచ్ ఒకవేళ సెపరేట్ చేయాలంటే బేబీ మౌత్ కార్నర్ లో మీ ఇండెక్స్ ఫింగర్ ని ఇట్లా ఇన్సర్ట్ చేయండి. ఆ సక్షన్ బ్రేక్ అయిపోతుంది, బేబీ లాచ్ బ్రేక్ అయిపోతుంది, మీకు పెయిన్ అవ్వదు. సో యు విల్ గెట్ దేర్. ఇన్ ద నెక్స్ట్ వీడియో మేము పాలు సరిపోయిందా లేదా బేబీకి, తల్లి పాలు, ఇది నేర్చుకుందాం. థ్యాంక్ యూ.